హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ యారోగెంట్ హస్బెండ్. ఏంటి రాజేష్, ఈ టైంలో అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు అని అడిగాడు తన ఛాంబర్లోకి వెళ్తూ. సార్, ఎవరో మన సిస్టమ్ని హ్యాక్ చేశారు. రేపటి కోసం చేసిన వర్క్ మొత్తం డిలీట్ అయిపోయింది అన్నాడు. వాట్? హ్యాక్ చేయడం ఏంటి అని సీరియస్ అవుతూ సిస్టమ్ ఓపెన్ చేసి చెక్ చేశాడు. ఛా, ఎలా జరిగింది, ఎవరు చేశారు అని ఫ్రస్ట్రేషన్గా అరుస్తాడు. సార్ అంటూ నిజంగా తెలీదు, అందరూ చేసిన వర్క్ సబ్మిట్ చేశారు, 5 నిమిషాల్లో వర్క్ డిలీట్ అయిపోయింది అని దేవ్ వైపు భయంగా చూస్తూ చెప్తాడు. రాజేష్ తన్ని చూసి భయపడుతున్నాడని కూల్ అయ్యి, ఇంకా ఎంప్లాయీస్ వెళ్ళలేదు కదా, అందరినీ మీటింగ్ హాల్కి రమ్మని చెప్పు అని ఫోన్ ఓపెన్ చేసుకుంటూ ఛాంబర్ నుండి బయటకు వచ్చాడు. బుక్స్ తిరిగేస్తున్న అమూల్యకు దేవ్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది. గుమ్మడి, నేను రావడానికి టైం పడుతుంది, అసలు ఈ నైట్ ఇంటికి రాకపోవచ్చు, అర్జెంట్ వర్క్ పడింది, నువ్వు జాగ్రత్తగా ఉండు, డోర్ లాక్ చేసుకో అని లాక్ ఓపెన్ చేస్తే కానీ ఓపెన్ కావు, పగలగొట్టాలి అని చూసినా పగలగొట్టలేరు, నువ్వేం భయపడకు అన్నాడు. అటువైపు నుండి ఏం మాటలు వినిపించడం లేదు. గుమ్మాడి, ఉన్నావా అన్నాడు. హమ్ అని మెల్లగా అంది. తన వాయిస్ని బట్టి తెలుస్తుంది తనని మిస్ అవుతుందని. సారీనే, ఈ ఒక్కరోజే, భయపడకు. హా అంది ఏడుపు ఆపుకుంటూ. ప్లీజ్ రా, నువ్వు ఏడుస్తుంటే ఇక్కడ పని సక్సెస్ఫుల్గా చేయలేను, ఏడవకమ్మా అన్నాడు సౌమ్యంగా. లేదు, నేను ఏడవను, మీరు జాగ్రత్తగా తొందరగా ఇంటికి వచ్చేయండి అంది కన్నీటిని తుడుచుకొని నవ్వుతూ. దట్స్ మై బేబీ అని ఫోన్లో ఒక ముద్దిచ్చి టేక్ కేర్ రా, బాయ్ అని కట్ చేశాడు. ఫోన్లో ఇచ్చిన ముద్దుకే బుగ్గలు ఎర్రగా చేసుకుని బుక్స్లో తలదూర్చింది. మీటింగ్ హాల్. డియర్ ఎంప్లాయీస్, మనం ఇప్పటి వరకు యూఎస్ ప్రాజెక్ట్ కోసం కష్టపడి వర్క్ మొత్తం మన సిస్టమ్ని హ్యాక్ అయిపోయింది. సిస్టమ్ హ్యాక్ చేసింది ఎవరో కనిపెట్టడం కంటే ముందు రేపు టెండర్ కోసం కావాల్సిన వర్క్ కావాలి. నేను చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ నా ల్యాప్టాప్లో 50% వర్క్ ఉంది, మిగిలిన 50% వర్క్ ఈ నైట్ కష్టపడితే అయిపోతుంది. మీతో పాటు నేను వర్క్ చేస్తాను అండ్ ఈ నైట్ వర్క్ చేసిన వాళ్ళకి మీ శాలరీలో 30% మార్నింగ్ మీ అకౌంట్లలో పడుతుంది. రేపు లీవ్ కూడా ఇస్తాను, బలవంతం ఏం లేదు, ఆలోచించుకోండి అన్నాడు. అందరూ ఆలోచించుకొని చేస్తాం సార్ అన్నారు. కానీ కనిపించకుండా ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఓకే లెట్స్ స్టార్ట్ వర్క్ అని బయటకు వెళ్ళిపోయాడు. అందరూ తమ ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఇటు దేవ్, రాజేష్ కూడా వర్క్ చేస్తున్నారు. నైట్ టైం వల్ల అందరికీ అరగంటకి ఒకసారి కాఫీ, టీ లాంటివి అటెండర్ ఇస్తుంటే వాటిని తాగి ఎనర్జెటిక్గా వర్క్ చేస్తున్నారు. ఈవినింగ్ 6కి స్టార్ట్ చేసిన వర్క్ నెక్స్ట్ డే మార్నింగ్ 6కి అయ్యింది. చేసిన వర్క్ పెన్ డ్రైవ్లో సేవ్ చేసుకొని చెప్పినట్టే వర్క్ కంప్లీట్ చేయడంతో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి తను చెప్పినట్టు వాళ్ళకి శాలరీతో పాటు లీవ్ ఇచ్చి ఇంటికి స్టార్ట్ అయ్యాడు దేవ్. ఇంటికి చేరుకున్నాక స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి రాగానే సోఫాకి ఆనుకొని ముద్దుగా నిద్రపోతూ కనిపించింది అమూల్య. చుట్టూ బుక్స్ పెట్టుకొని వాటి మధ్యలో పడుకుంది. సౌండ్ చేయకుండా వెళ్ళి అమూల్య ఎదురుగా కూర్చున్నాడు. ఖచ్చితంగా తను వస్తాడేమో అని ఎదురు చూస్తూ నిద్రపోయినట్టుంది అనుకున్నాడు. సోఫాపై మోచేతిని పెట్టుకొని దానిపై తన మొహం పెట్టుకొని పడుకుంది. గుమ్మడి అంటూ పిలిచాడు. మత్తుగా నిద్రపోతున్నట్టుంది, కదల్లేదు. చెంపపై చేతిని వేసి నిమురుతూ పిలిచాడు. కొంచెం కదిలి మళ్ళీ పడుకుంది. సాఫ్ట్గా తగులుతున్న తన స్కిన్కి మెల్లిగా బుగ్గలు నిమిరాడు. బూరెల్లా ఉన్న బుగ్గలను చూస్తూ ఆగలేక ముద్దు పెట్టి కసుక్కున కొరికాడు. అమ్మా అని అరుస్తూ కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న దేవుని చూసి సార్ ఎప్పుడొచ్చారు అంది నవ్వుతూ, నొప్పి విషయం మర్చిపోయి. నైట్ మొత్తం ఇక్కడే పడుకున్నావా అన్నాడు చెంపను నిమురుతూ. హా, ఏ టైంలో అయినా మీరు వస్తారేమో అని చూస్తూ నిద్రపోయాను అంది దేవ్ చేతి మీద చెయ్యి వేసి. నైట్ ఏమన్నా తిన్నావా అని అడిగాడు. లేదు, మీరు లేకపోవడంతో నా కోసం ఏం వండుకోవాలి అనిపించలేదు అంది మెల్లిగా. హేయ్ మెంటల్, నేను లేకపోతే తినడం మానేస్తావా, వెళ్ళు ఫ్రెష్ అయ్యిరా అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళాడు. సార్, నేను చేస్తాను అని వెనకే వస్తుంటే వెళ్ళమన్నానా అని సీరియస్గా చూసేసరికి రూమ్లోకి వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి 10 నిమిషాల్లో వచ్చేసింది. అప్పటికే దేవ్ బ్రెడ్ రోస్ట్ చేసి కాఫీ కప్లో పోస్తూ కనిపించాడు. హా, ఇవి తిను, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అమూల్యకి ఇచ్చి రూమ్కి వెళ్ళాడు. దేవ్ ఇచ్చినవి ఫాస్ట్గా తినేసి దేవ్ కోసం ప్రిపేర్ చేసింది. ఫ్రెష్ అయ్యి వచ్చిన దేవ్కి తన కోసం రెడీ చేసిన బ్రేక్ఫాస్ట్ చూసి ఎప్పుడు తినేసావు, ఎప్పుడు వండేసావే అని తినడం స్టార్ట్ చేశాడు. కిచెన్లోకి వెళ్తున్న అమూల్య చేతిని పట్టుకొని తన ఒడిలో సెటిల్ చేసి తను తింటున్నది అమూల్య నోటికి అందించాడు. వద్దు సార్, ఇంకా తినలేనని అంటున్నా తన నోట్లో కుక్కేశాడు. బుగ్గల నిండా ఉన్న ఫుడ్తో మొహం చిన్నగా చేసుకొని చూసింది. బంగాళాదుంపల్లా పొంగిన బుగ్గని కొరికి లంచ్ ప్రిపేర్ చేయకు, లంచ్కి వెళ్దాం, మధ్యాహ్నం కాలేజీకి లీవ్ పెట్టే అన్నాడు.
నైట్ డిన్నర్ క్యాన్సిల్ అయ్యిందని లంచ్కి తీసుకువెళ్తున్నారా? పర్వాలేదు సార్, మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వద్దు ముద్దుగా అంది ఫుడ్ నములుతూ, కొరికిన బుగ్గను నిమురుకుంటూ. ఇంపార్టెంట్ వర్క్ ఈ రోజుతో అయిపోయింది, లంచ్కి తీసుకువెళ్తాను అంది. నైట్ డిన్నర్ క్యాన్సిల్ అయ్యిందని కాదు, నేను చేసిన వర్క్ సక్సెస్ అవుతుంది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలిగా అన్నాడు అమూల్య బుగ్గలపై పెదవులు రాస్తూ. సార్ ప్లీజ్ అంది లోపల ఏదో తెలియని మైకం కమ్మేస్తుంటే. వాట్ ప్లీజ్ బేబీ, నీ బుగ్గలు నన్ను టెంప్ట్ చేస్తున్నాయే, ఏం చెయ్యను మత్తుగా అంటూ మునిపంటితో కొరికాడు. దేవ్ భుజంపై ఉన్న చేతులు బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంది. బొద్దుగా ఉన్న నడుం పిడికిట బిగించి ఆమె పెదవిపై అంటుకున్న ఫుడ్ని బొటన్ వేలుతో తుడిచి కెన్ ఐ కిస్ యూ బేబీ అని హస్కీగా అడిగాడు. మైకంలో ఉన్న తను హమ్ అని మాత్రమే అంది. అమూల్య ఓకే అనడంతో తన పంట పండిందని ముద్దు పెట్టడానికి అమూల్య ఫేస్ చేతిలోకి తీసుకుని కిస్ చేయడానికి ముందుకు వచ్చాడు. కొన్ని క్షణాల్లో తేనెలూరే పెదాలు అందుకుంటాడు అనగా కాలింగ్ బెల్ మోగింది. మైకంలో నుండి బయటకు వచ్చిన అమూల్య కంగారుగా దేవ్ ఒళ్ళో నుండి లేస్తూ ఆదమరుపుగా ఉన్న దేవుని కింద పడేలా చేసింది. అబ్బా ఏంటే నీ కంగారు అని అరుస్తూ లేచి నిలబడి నడుం రుద్దుకున్నాడు. సారీ సార్ అని తలదించుకుని చేతులు పిసుకుంటూ నిలబడింది. పిసుక్కుంది చాలు అని కసిరి కరెక్ట్ టైంకి డిస్టర్బ్ చేసిన వెధవ ఎవడు అని తిట్టుకొని డోర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయడం ఆలస్యం. దేవును తోసుకుంటూ లోపలికి వచ్చిన హర్షాన్ని చూసి, రేయ్ నా ఇంట్లోకి రావడానికి నీకెవరిచ్చారు రా పర్మిషన్? ఎవరిచ్చారు? బయటకు దొబ్బై. దేవ్ మాటలు విననట్టే అమూల్య అమూల్య అంటూ పిలుస్తున్నాడు. రేయ్ దాన్ని ఎందుకు పిలుస్తున్నావు, నేను చెప్పింది వినపడలేదా అని అడిగాడు సీరియస్గా. నీ కోసం ఎవడూ రాలేదు నీ మాటలు వినడానికి, నా ఇంటికి వచ్చి ఏంట్రా నీ ఎక్స్ట్రాలు అని హర్ష కాలర్ పట్టుకున్నాడు. రేయ్ వదలరా నా కాలర్, నీతో నీతో గొడవ పడడానికి రాలేదు, అమూల్యను ఇక్కడ నుండి తీసుకువెళ్ళడానికి వచ్చాను. నువ్వెవడివిరా దాన్ని తీసుకువెళ్ళడానికి అని హర్షను కొట్టడానికి చెయ్యెత్తితే సార్ అని అరుస్తూ వాళ్ళ మధ్యలోకి వచ్చింది అమూల్య. ఏయ్ నువ్వు తప్పుకోవే, లేదంటే నీకు పడిపోతాయి మధ్యలో వచ్చినందుకు అని సీరియస్గా అరిచేసరికి భయపడి వెనక్కి జంకింది. ఏంటి, మనం హ్యాక్ చేసి అరేంజ్ చేసిన వర్క్ మొత్తం కంప్లీట్ చేశాడా ఆ దేవ్? అదెలా సాధ్యమయ్యింది అని అడిగాడు నరేంద్ర. అవును సార్, శాలరీలో 30% ఇస్తానని స్టాఫ్తో చెప్పి నైట్ మొత్తం వర్క్ చేయించి కంప్లీట్ చేశాడు అని చెప్తాడు అవతలి వ్యక్తి. అతను చెప్పింది విని ఫోర్స్గా ఫోన్ నేలకేసి కొడతాడు. ఏమైంది బావా, ఎందుకింత ఆవేశం? తన ముందు పడ్డ ఫోన్ పీసెస్ చూస్తూ అడిగాడు జగదీష్. వాడు ఆ దేవ్గాడు నాకు పోటీగా యూఎస్ఏ ప్రాజెక్టు టెండర్ వేస్తున్నాడు అని తెలిసి వాడు సిస్టమ్ హ్యాక్ చేయించి వాడు కష్టపడి చేసిన వర్క్ మొత్తం డిలీట్ అయ్యేలా చేశాను, కానీ వాడు వర్క్ చేయించాడు అని తనకి ఫోన్లో తెలిసిన విషయం చెప్తాడు. మరి ఇప్పుడు ఎలా బావా? అదే అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టులు పోయినా పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇది నా ప్రెస్టేజ్కి సంబంధించింది, ఎలా అయినా సరే ఈ ప్రాజెక్ట్ నాకే దక్కాలి అంటాడు పంతంగా. బావా ఎలాగో వాడి అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నావు, ఆ పనేదో ఇప్పుడు చేస్తే ఆ యూఎస్ఏ ప్రాజెక్టు నీకు దక్కుతుంది కదా, ఏమంటావు అని అడిగాడు. అతను చెప్పింది కరెక్ట్ అనిపించి సరే వాడిని చంపడానికి మనుషులు అని అడిగాడు. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వు బావా అని బయటకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు. 15 నిమిషాల తర్వాత దేవ్ ఫోటో ఆ రౌడీలకి చూపిస్తూ వీడు పలానా ఏరియాలో దాటకుండా చంపేయండి, ఇది 25 lakhs చెక్, పని పూర్తయిన తర్వాత ఇంకొక 25 ఇస్తాను, మొత్తం 50, వీడు మాత్రం బ్రతకకూడదు అన్నాడు నరేంద్ర. అలాగే సార్, హుషారుగా ఆ చెక్ తీసుకొని వెళ్ళిపోయారు ఆ రౌడీలు. అదెంత నరేంద్రకి తెలియకుండా వీడియో తీసి కన్నింగా నవ్వుకున్నాడు జగదీష్. ప్రతిసారి అమూల్యను తన నుండి దూరం చేస్తాను అంటుంటే దేవ్కి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది. నువ్వెవడివిరా దాన్ని తీసుకువెళ్ళడానికి అని హర్షాన్ని కొట్టడానికి చెయ్యెత్తితే సార్ అని అరుస్తూ వాళ్ళ మధ్యలోకి వచ్చింది అమూల్య. ఏయ్ నువ్వు తప్పుకో, లేదంటే మధ్యలో వచ్చినందుకు నీకు పడతాయి అని సీరియస్గా చెప్పేసరికి భయపడి వెనక్కి జంకింది. చూసావా అమూల్య, వీడినా నువ్వు లవ్ చేసింది, నా మాట విని వీడికి బ్రేకప్ చెప్పేయి, వీడు మంచివాడు కాదు అన్నాడు దేవ్ కాలర్ విడిపించుకుంటూ. హర్ష సార్కి ఎలా తెలిసింది మా విషయం అని ఆలోచిస్తూ నిలబడిపోయింది. రేయ్ నువ్వు మన మధ్య ఒప్పందం గురించి మర్చిపోయావా? తను ఎవరిని లవ్ చేస్తే మిగిలిన వాళ్ళు సైలెంట్ అవ్వాలని, తను నన్ను ప్రేమిస్తుంది, మా మధ్యలోకి రాకుండా బయటికి దొబ్బేయి. నువ్వు మంచివాడివి అయితే అదే చేసేవాడిని, కానీ డబ్బు కోసం ఏదైనా చేసే నీలాంటి వాడిని ప్రేమించడం తనకి మంచిది కాదు. రేపు అదే డబ్బు కోసం తనని ఏదైనా చేస్తే అన్న మాట హర్ష నోట్లో ఉండగానే దేవ్ కొట్టిన దెబ్బకి వెళ్ళి నేలను కరుచుకున్నాడు. హర్ష కింద పడడంతో ఆలోచనలో నుండి తేరుకొని సార్ అంటూ హర్ష దగ్గరికి వెళ్ళింది. ఏయ్ నువ్వు జరగవే అని ఆమెను పక్కకి తోసి హర్ష పెన్ని పైకి లేపి, ఏంట్రా ఏమన్నావు? దాని విషయంలో ఏ విధంగా అయినా తప్పుగా మాట్లాడితే చంపేస్తా, నువ్వు అలాంటి వాడివేరా,
అందుకే నువ్వు అమూల్యకు కరెక్ట్ కాదు, నిన్ను చంపైనా సరే నీ నుండి తనని సేవ్ చేస్తాను అని హర్ష కూడా దేవుని కొట్టడం స్టార్ట్ చేశాడు. కింద మీద పడి రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్న వాళ్ళని చూసి అమూల్యకు భయం వేసింది. ధైర్యం చేసి వాళ్ళని విడదీయాలని వాళ్ళ మధ్యలోకి వెళ్ళింది. ఏడుస్తూ వాళ్ళందరినీ ఆపమని చెప్తున్నా వినకుండా కొట్టుకుంటున్నారు. అలా కొట్టుకుంటూ అడ్డుగా ఉన్న అమూల్యను విసురుగా పక్కకి నెట్టడంతో పక్కన టేబుల్పై పడింది. మోచేతికి టేబుల్ గుద్దుకోవడంతో నొప్పి గట్టిగా అరిచింది. అమూల్య ఏడుస్తూ కూర్చుంటే తన పక్కన చెరోవైపు కూర్చుని ఎర్రగా కందిపోయిన మోచేతికి దేవ్ వేడి నీళ్లతో క్లాత్ ముంచి కాపడం పెడుతుంటే హర్ష పేపర్తో గాయంపై విసురుతున్నాడు. గాయం వల్ల పుడుతున్న మంట తగ్గించడానికి నీకు చెప్పాను కదే మధ్యలోకి రాకు అని, అయినా ఎందుకు వచ్చావే అని సీరియస్గా అడిగాడు దేవ్. మీరిద్దరూ బ్లడ్ వచ్చేలా కొట్టుకుంటుంటే భయం వేసింది, మిమ్మల్ని ఆపాలని వచ్చాను అంది కన్నీళ్లు తుడుచుకొని. అమూల్య ఏడవకు తగ్గిపోతుందిలే అన్నాడు హర్ష తన కన్నీళ్లను తుడుస్తూ. రేయ్ దాన్ని టచ్ చేయకు అని విసురుగా హర్ష చేతిని విసిరు కొట్టాడు. హర్ష ఏదో అనేలోపు సార్ ప్లీజ్ గొడవ పడొద్దు, మీరు నాకు మాటిచ్చారు కదా గొడవ పడనని అంది. వాడు నిన్ను నా నుండి దూరం చేయాలని చూస్తున్నాడు, దానికి నేను చూస్తూ ఊరుకోవాలా? హర్షాన్ని సీరియస్గా చూస్తూ సార్ మీరు నా మంచి గురించి ఆలోచిస్తున్నారు, నాకు హ్యాపీగా ఉంది, కానీ దేవ్ సార్ నుండి నన్ను వేరు చేస్తే మీరు మంచి చేసినట్టు కాదు. దేవ్ సార్ అంటే నాకు చాలా ఇష్టం, కాదు ప్రాణం. సార్ లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ నన్ను సార్కి దూరం చెయ్యకండి. మీరు ఏం చెప్పినా ఒక ఫ్రెండ్గా మీ మాటకి గౌరవం ఇస్తాను, ఒక్క దేవ్ సార్ విషయంలో తప్ప. కానీ అమూల్య వీడు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు అన్నాడు అసహనంగా. ఒకటి చెప్తున్నా వినండి, దేవ్ సార్ ఎలాంటి వారైనా సరే ఆయనతోనే ఉంటా నా చివరి శ్వాస వరకు. ఆయనకి దూరం అయ్యే పరిస్థితి వస్తే నా ప్రాణాలు వదిలేస్తాను, కానీ ఆయనకి దూరంగా ఉండలేను అంది. ఏయ్ నోరు ముయ్యవే, నిన్ను నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు. ఇంకొకసారి నీ నోట్లో నుండి చస్తాను అన్న మాట వస్తే నా చేతిలో ఉంటుంది నీకు సీరియస్గా అంటూ అమూల్యని హక్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరిని ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోయాడు హర్ష. ఏం చెప్పి అమూల్యను దేవ్ నుండి దూరం చేయాలో అర్థం కావడం లేదు హర్షకి. దేవ్ ఎలాంటి వాడు అయినా అతన్ని వదలను అని ఖచ్చితంగా చెప్తుంది. దేవ్ అంటే చిన్నప్పటి నుండి కోపం పెంచుకున్నాడు హర్ష. ఎవరికో పుట్టి తన తండ్రికి బిడ్డ అని చెప్పి ఆస్తి కోసం వాళ్ళు ఇంట్లో చేరాడు అని జగదీష్ చెప్పాడు హర్షకి 7 ఏళ్ళు ఉన్నప్పుడు. అప్పటి నుండి దేవ్ అంటే కోపం పెంచుకున్నాడు. దేవ్ కోసమే తన తాతయ్య కూడా వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండడం లేదని ఇంకా కోపం పెరిగిపోయింది దేవ్పై. అప్పటి నుండి ఎప్పుడు ఎదురుపడినా దేవును అవమానించడం స్టార్ట్ చేశాడు. తనని ఎన్ని మాటలు అన్నా దేవ్ పట్టించుకునేవాడు కాదు. కానీ తన తల్లిని ఏమైనా అంటే హర్షకి రిటర్న్ ఇచ్చేవాడు. అలా వాళ్ళ శత్రుత్వం స్కూల్ నుండి కాలేజ్ వరకు పెరిగింది. చిన్న చిన్న విషయాలకి కూడా పంతానికి పోయేవారు. ఇప్పుడు అమూల్య విషయంలో దేవ్ జెన్యూన్గా ఉన్న హర్ష అది చూడడం లేదు. దేవ్తో ఉంటే అమూల్య లైఫ్ స్పాయిల్ అవుతుంది అని భ్రమపడుతున్నాడు. ఏయ్ గుమ్మడి, ఎంతసేపు వెయిట్ చేయాలే, వస్తావా నన్ను వెళ్ళిపోమ్మంటావా అని హాల్లో నుండి అరిచాడు దేవ్. వస్తున్నా సార్ అంటూ బ్యాగ్ సర్దుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చింది. తను ఎప్పుడూ రెడీ అయినట్టుగా రెడీ అయినా రోజు కొత్తగా కనిపిస్తుంది దేవ్కి. ముద్దుగున్నావే అని బుగ్గకి ముద్దిచ్చి తన్ని తీసుకొని బయటకు కదిలాడు. దేవ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కొన్ని ఫైల్స్ బ్యాక్ సీట్లో పెడుతుంటే ఏంటి సార్ ఇవి అని అడిగింది. ఇంపార్టెంట్ వర్క్ అన్నానుగా, దానికి సంబంధించింది అని కార్ స్టార్ట్ చేశాడు. కాలేజ్ వచ్చే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది అమూల్య. ఫస్ట్లో దేవ్ అంటే భయంతో సైలెంట్గా ఉండేది. కానీ ఇప్పుడు తెలుస్తుంది దేవ్కి ఇష్టపడేవాడు దగ్గర ఆమె చాలా ఫ్రీగా ఉంటుందని. తను మాట్లాడుతుంటే అపురూపంగా ఆ మాటలు వింటున్నాడు. అమూల్య తనతో ఇలా నవ్వుతూ మాట్లాడాలి అని చాలాసార్లు అనుకున్నాడు. కానీ భయంగా బెదురుగా చూసేది. హర్షతో మాట్లాడినప్పుడు నవ్వుతూ మాట్లాడితే జలసీగా అనిపించేది. నాతో ఇలా నవ్వుతూ ఎప్పుడు మాట్లాడతావు గుమ్మాడి అని చాలాసార్లు అనుకునేవాడు. ఫైనల్గా ఇప్పుడు తీరింది. సార్ సార్ ఇక్కడ ఆపేయండి అంది. కాలేజీకి కొద్ది దూరం ఉండడంతో ఎందుకు ఆపమందో తెలిసి కార్ స్టాప్ చేశాడు. డోర్ తీసుకొని దిగుతున్నా తన చేతిని పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు. ఉలిక్కిపడి ఏమైంది సార్, ఏంటే బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అని సీరియస్గా అడిగాడు. చెప్తాను సార్, కార్ దిగి వెళ్లే ముందు చెప్తానని అంది. బయటికి వెళ్ళి చెప్తే బాగుండదు బేబీ అంటే అంది. ఒక ముద్దు పెట్టి చెప్పు అన్నాడు తన బేబీ హెయిర్ని చెవి వెనక్కి నెడుతూ. ఏంటి ముద్దా అని నోరు తెరిచింది. హా ముద్దే, కమాన్, ఫాస్ట్గా ఇచ్చేస్తే నాకు వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఇవ్వకపోతే నేను వెళ్ళను అన్నాడు. సార్ ఎక్కడా అంది కార్ గ్లాస్ వైపు టెన్షన్గా చూస్తూ. మనం ఎవరికీ కనిపించములేవే, కానివ్వు టైం లేదు అన్నాడు వాచ్ చూపిస్తూ. వణుకుతూ బుగ్గపై ముద్దు పెట్టింది. హేయ్ చి ఇక్కడ కాదు అని కసిరేసరికి ఇంకెక్కడా అంది నీరసంగా. ఇక్కడ అని పెదవులు చూపించాడు. అక్కడ నా వల్ల కాదు సార్,
ప్లీజ్ అంది రిక్వెస్ట్గా. నో, నువ్వు పెట్టకపోతే నేను ఇక్కడి నుండి కదలను. నేను వెళ్ళకపోతే నైట్ మొత్తం నేను కష్టపడి చేసిన వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఆలోచించుకో అని చేతులు కట్టుకున్నాడు తన్ని వదిలి. ఏం చెప్పినా వినడని, మీరు కళ్ళు మూసుకోండి అని అంది తలను కిందకి దించి. నిజంగానా అని అడిగాడు మెరిసే కళ్ళతో. హా అంది తన తలదించుకునే. ఓకే అని హుషారుగా కళ్ళు మూసుకున్నాడు. ఫేస్కు ఉన్న మాస్క్ తీసి. దేవ్ కళ్ళు మూసుకోవడంతో మెల్లిగా డోర్ ఓపెన్ చేసి బాయ్ సార్ అని అరిచి పరిగెత్తింది. అమూల్య అరుపుకి కళ్ళు తెరిచి అమ్మని నన్నే చీట్ చేస్తావే, చెప్తా నీ పని అని నవ్వుకొని కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఏంటి మేడం చిరునవ్వులు చిందిస్తూ వస్తున్నారు, ఈరోజు ఏంటి సంగతి అని అమూల్యనుకు ఎదురొచ్చి అడిగింది కీర్తి. కారులో జరిగింది చెప్పగానే, ఇప్పుడు తప్పించుకున్నావు, ఈవినింగ్ ఏం చేస్తావు, అసలే దేవసారికి కోపం ఎక్కువ, నువ్వు చేసిన ఈ తింగరి పనికి ఏం పనిష్మెంట్ ఇస్తారో ఆలోచించావా అంది కీర్తి. అవును కదా, ఇప్పుడెలా అని బిక్కమొహం వేసింది. అది నువ్వు తింగరి పని చేయకముందు ఉండాలి. ముద్దు పెట్టమంటే ఏమైందే, పెట్టొచ్చుగా. నీకే, నువ్వు సింపుల్గా చెప్పేశావు. అసలు దేవసార్ పక్కన ఉంటే చాలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఇక ముద్దులు అంటే అమ్మో అంది టెన్షన్గా. ఏంటే పక్కన ఉంటే టెన్షన్గా ఉంటుందంటున్నావు, ఏం కొంటి పనులు చేస్తున్నారేంటి అని చిలిపిగా అడిగింది. ఏయ్ పోవే, ఏంటి ఆ మాటలు అంది కోపంగా తన సిగ్గుని దాచుకుంటూ. ఆపిల్ పండులా ఎర్రబడ్డ నీ బుగ్గలు చెప్తున్నాయిలే అని అమూల్య బుగ్గలు పట్టుకుని లాగింది. వదులు అని విడిపించుకొని ఫాస్ట్గా క్లాస్కి వెళ్ళిపోయింది. దాన్ని చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది శృతి. ఏదో ఒకటి చేసేయాలి దాని గురించి. హర్ష తప్పించిపోవడం నాకు ఇష్టం లేదు. మార్నింగ్ లేచి దాని గురించే పరుగులు పెట్టాడు. ఇది ఇలాగే కొనసాగితే మనం అనుకున్నది జరగదు. కోట్ల ఆస్తి మన చేయి దాటిపోతుంది. చేద్దాం, మనకి టైం వస్తుంది. వస్తుందేంటి, వచ్చింది కూడా. కానీ ఇప్పుడు కరెక్ట్ కాదు. చంపితే ప్రాణం ఒకటే పోతుంది. కానీ అది జీవితాంతం నరకం అనుభవిస్తూ బ్రతకాలి. ఏం చేయబోతున్నావు అని అడిగింది కృతి. ముందు ముందు నీకే తెలుస్తుందిలే అని స్టైల్గా నడుచుకుంటూ క్లాస్ వైపు కదిలింది. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే ఇది భారీగా ప్లాన్ చేస్తుందన్నమాట. వెళ్తున్న శృతిని చూస్తూ అనుకుంది. టెండర్ వేయడానికి ఇంకా గంట టైం ఉందని కార్ స్మూత్గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు దేవ్. ఎవరూ లేని ప్లేస్లో జీపు అడ్డంగా ఉండడంతో హారన్ కొట్టాడు. ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో కనుబొమ్మలు ముడిచి కార్ దిగి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. జీప్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఖాళీగా కనిపించింది. వెనక నుండి అటాక్ చేస్తున్న వాణ్ణి అద్దంలో నుండి చూసి సెకండ్స్లో తప్పించుకొని వాణ్ణి ఒక్క తన్ను తన్నడంతో వెళ్ళి దున్నపోతుల్లా ఉన్న 20 మంది రౌడీల ముందు పడ్డాడు. వాళ్ళని చూసి ఒక కిల్లింగ్ స్మైల్ విసిరి చూపుడు వేలతో సైగ చేశాడు రమ్మని. దేవ్ స్మైల్ చూసి వాళ్ళ ఈగో హట్ అయ్యి ముగ్గురు ముందుకు వచ్చారు. ముగ్గురిని ఒక్కసారిగా మడత పెట్టేయడంతో అందరూ కలిసి ఒకేసారి అటాక్ చేశారు. వాళ్ళ నుండి సులభంగా తప్పించుకుంటూ ఒక్కొక్కడి ఎముకలు విరిచేశాడు షర్టు నలగకుండా. దేవ్ స్టామినా చూసి మొత్తం అందరూ పరుగు తీశారు అక్కడి నుండి. కార్ దగ్గరికి వెళ్తున్న దేవ్కి ఫోన్కి వచ్చిన మెసేజ్ చూశాడు. చూడగానే పిడికిలు బిగించి జీప్పై కొట్టగానే అది సొట్టబడిపోయింది. ఇప్పుడు టెండర్ ఇంపార్టెంట్ అనుకొని కార్ ఎక్కి టెండర్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు. దేవ్ కోసమే వెయిట్ చేస్తున్న రాజేష్, సార్ టైం అవుతుంది ఫాస్ట్గా రండి అని దేవ్ చేతిలో ఫైల్స్ తీసుకొని దేవ్ వెనకే నడిచాడు. అప్పటికే చాలామంది వచ్చి టెండర్ సబ్మిట్ చేశారు. లాస్ట్లో దేవ్ టెండర్ వేసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. దేవ్ రావడం చూసిన నరేంద్ర షాక్ అయ్యాడు. ఏంటి వీడు చావకపోయినా హాస్పిటల్ పాలవుతాడు అనుకున్నా, కానీ వీడిని చూస్తుంటే అసలు ఆ రౌడీలు వీడిపై అటాక్ చేశారు లేదా అన్న అనుమానం వచ్చింది. టెండర్ లలిత కంపెనీకి వచ్చిందని అనౌన్స్ చేయగానే నరేంద్రకి ఒక కన్నింగ్ స్మైల్ విసిరి హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 25 లక్షలు దొబ్బిన రౌడీలకి కోపంగా ఫోన్ చేశాడు నరేంద్ర. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఫోన్ పగలగొట్టి ఇంకో 2 లక్షలు బొక్క పెట్టుకుని డ్రైవర్ని కార్ తీయమని ఇంటికి వెళ్ళిపోయాడు. సారీ అండి, స్టోరీ వచ్చేసరికి 1 వీక్ ఆపేశాను కదా. మేము పిల్లల చదువుల గురించి వేరే చోటకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల ఈ మధ్యలో వైఫై కూడా ఏమి పెట్టడానికి రాలేదు వాళ్ళు ఎంత పిలిచినా. అందుకే ఇప్పుడు పెట్టుకున్నాను. ఈ రోజు నుంచి స్టోరీస్ అయితే కంటిన్యూ చేస్తాను. మిస్ అయితే ఏం చేయను. ఎందుకంటే పిల్లలిద్దరూ, పాపేమో కాలేజీకి వెళ్ళిపోతుంది, బాబు కూడా స్కూల్ టైం కాబట్టి ఎక్కువ ఏ ప్రాబ్లం ఉండదు మేబీ అనుకుంటున్నా. మ్యాక్సిమం కూడా డైలీ స్టోరీలు ఇవ్వడానికే ట్రై చేస్తా. థ్యాంక్ యూ.